బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయలేదన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. సాంకేతిక సమస్యతో పెండింగ్ లో ఉన్న రుణమాఫీకి సంబంధించిన 2750 కోట్లను సీఎం విడుదల చేశారన్నారు. నిన్న మహబూబ్ నగర్ లో రైతు పండుగ సభ విజయవంతమైందన్నారు. గతంలో రాజకీయ నాయకులకు రైస్ మిల్లర్ల కోసం తప్పుడు వ్యవసాయ విధానాలను తీసుకువచ్చారని ఆరోపించారు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. 3 రోజుల పాటు వేల సంఖ్యలో పాల్గొని వాటిని తిలకించడం జరిగింది. తిలకించడమే కాకుండా అవగాహన కూడా కల్పించుకోవడం జరిగింది. అంటే పంటల గురించి కావచ్చు, విత్తనాల గురించి కావచ్చు, ఎరువుల గురించి కావచ్చు, అట్లాగే నాటు వేసే విత్తనాల గురించి రకరకాల సంబంధించి అంటే ఇంత పెద్దగా ఏర్పాటు చేయడం ఒక సంతోషకరమైన విషయం. రైతులను వాళ్ళకు అవగాహన కల్పించే కార్యక్రమం 2750 కోట్ల రూపాయలు సుమారుగా మళ్ళీ 3-4 లక్షల మంది రైతాంగానికి ఏదైతే సాంకేతిక లోపం కారణంగా ఆ బ్యాంకుల మధ్యలో ఈ యొక్క పొరపాట్ల కారణంగా కొంత ఆలస్యమైన మాట, వాటన్నిటి కూడా నేను అందరికీ అవి క్లియర్ చేయడం జరిగింది. 500 రూపాయల బోనస్ కూడా ఇవ్వడం కూడా ఇది ఒక గొప్ప ప్రయత్నం. అధునాతన పద్ధతుల్లో ఆ ఫామ్ హౌస్లో వ్యవసాయం జరిగింది. మీరందరూ ఫ్రంట్ పేజీలో హెడ్లైన్స్గా ఇచ్చుకున్నారు. ట్రాక్టర్ నడుపుకుంటా, రకరకాల స్ప్రే మెషిన్స్ పెట్టుకుంటా, రకరకాల యాంగిల్లో సినిమా షూటింగ్, ఫోటోషూట్ అయినట్టు ఫోటోషూట్ చేసుకున్న విషయం మనందరికీ తెలుసు. నేను ఒక రైతునే అని చెప్పే ప్రయత్నం చేసిండు. నిజమే, ఆయన అధునాతన పద్ధతులు తీసుకున్నాడు, పేపర్లో రాయించుకున్నాడు. కానీ ఫారిన్ టీవీలో వచ్చి కూడా ఇంటర్వ్యూ చేసిన ఏది ఈయన చేసుకున్న అధునాతన పద్ధతులు గ్రీన్ హౌస్ టెక్నాలజీని వాడిండు. ఇంప్లిమెంట్ చేస్తాడేమో, మా పేద రైతన్నకి ఈ టెక్నాలజీ వస్తుందేమో అని చెప్పి మేము ఆశపడ్డాం, రైతన్నలు ఆశపడ్డాం. కానీ ఈరోజు ఈ 10 సంవత్సరాల పాలన రైతుల చెవిలో పువ్వు పెట్టిండు. టెక్నాలజీ మొత్తం కూడా ఆయన తీసుకొని గత ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీలు కానీ, పాలీ హౌజులు, గ్రీన్ హౌజులు, డ్రిప్ ఇరిగేషన్కి ఇచ్చే సబ్సిడీలు కూడా ఎత్తేసి మొత్తం ఆయన కోటలో ఆయన గడికి పరిమితం చేసుకున్నాడు. అది గమనించి కాంగ్రెస్ పార్టీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అత్యాధునికమైన టెక్నాలజీ, వ్యవసాయ పద్ధతులు, సాగు పద్ధతులు, తర్వాత కొత్త క్రాప్స్ గిట్టుబాటు అయ్యే కూరగాయలు కావచ్చు, పామాయిల్ కావచ్చు, వాటి మీద ఫోకస్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేసే టెక్నాలజీని కానీ, ఇన్పుట్ కానీ, యూనిట్స్ కానీ ఓపెన్ చేసే కార్యక్రమం చేసి రైతులకు విడమర్చి చెప్తా ఉన్నాం. అందుకే హైదరాబాద్లో పెట్టలే మీటింగ్. వ్యవసాయమే ఆధారంగా బతికే మా పాలమూరు నడిగడ్డన వ్యవసాయ ప్రదర్శన 200 స్టాల్స్ పెట్టి రైతులకు అర్థం చెప్పే ప్రయత్నం, అవగాహన సదస్సులు పెట్టినాం. ఇది కేసీఆర్ పాలనకు, కాంగ్రెస్ ప్రజా పాలనకు తేడా. ఇది తెలంగాణ రైతులు గమనించాలని చెప్పి కోరుతా ఉన్నా.